అతని బిహేవియర్ తోటి. సార్ లవ్ స్టోరీస్ ఎందుకు సార్ మీకు? సార్ లవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేదా నా డాటర్ ఏమన్నా లవ్ స్టోరీస్ మెయింటైన్ చేస్తారా? సార్ ప్రామిస్ వద్దు సార్. మీరు 30 ప్లేస్ అమ్మాయి 30, మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడాలి? అబద్ధాలు కాదు సార్, అబద్ధాలని కాదు. ఇప్పుడు స్కూల్లో జరిగే డిస్కషన్స్, సి యాజ్ ఎ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై డాటర్ అనుకున్నాను. Even if you are a father, you will be very friendly with your daughter, right? Being friendly with your child, if a child says these things, సో నేను ఇంకా మా పాపని స్కూల్కి పంపించగలుగుతాను. నేనేం చేస్తాను? ఎందుకమ్మా ఈ లవల్ డ్యూల్స్ అప్పటిదాకా ఇంట్లో కూర్చోంటాను? బికాస్ ఇట్ మ్యాటర్స్, రెస్పెక్ట్ మ్యాటర్స్ టు ఎవ్రీ పేరెంట్, రెస్పెక్ట్ మ్యాటర్స్. తను అంత హర్ట్ అయ్యి వాళ్ళ బాబుని కొట్టినందుకే తను వచ్చారు, కానీ నువ్వు మా పాపని కొట్టినందుకే మేము ఇక్కడికి వచ్చాం. కానీ సార్ అంటిల్ అండ్ అన్లెస్ మేము ఇక్కడికి వస్తామా? మేము మిస్టేక్ చేయలేదు కాదు. తెలుగు స్పీకింగ్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్, బికాస్ తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్. మైట్ బి ఎనీథింగ్ సార్. తెలుగు రెక్టిఫై చేయండి సార్. ఐరన్ స్కేల్స్ కొట్టడం, ఐరన్ స్కేల్ ఇస్ నాట్ బికాస్ బిఫోర్ జనరేషన్ మమ్మల్ని ఐరన్ స్కేల్స్ కొట్టారు, మమ్మల్ని మా మ్యాథ్స్ సార్ కొట్టారు. వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. కానీ ఏమైపోతుందంటే మా జనరేషన్ కిడ్స్ ఏంటంటే మా పాప ఈ సార్ వల్ల మెంటల్లీ వెరీ డిప్రెస్డ్, మెంటల్లీ డిప్రెస్డ్. పేరెంట్ బాధ అర్థమవుతుందా సార్ మీకు? చదవడం వద్దు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ యూజ్లెస్ ఫెలో. ఇక్కడ సార్ ఆయన ఎక్కడ చదువు చెప్పడానికి కూడా అర్హుడు కాదు. నేను సార్ ఏమనుకోనంటే ఒక మాట, వాడు బర్రెగా సమయానికి వస్తాడు, బర్రెని అయితే కొట్టనీకి వస్తాడు, పిల్లల్ని కొట్టొద్దు. అర్థమైనా సార్? బెటర్ గో టు అదేంది మన డైరీ ఫామ్ పెట్టుకో. నువ్వు పనికిరావు. సారీ ఎందుకు? బుద్ధి ఉండాలి నీకు ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి. పిల్లలు మా దగ్గర 4 గంటలు, స్కూల్లో 10 గంటలు. మీరే అడగాలి సార్. మీకే సేమ్ సార్, సేమ్ మీకు. మా దగ్గర 8 గంటలు వచ్చి నిద్రపోతాడు, 4 గంటలు మేకతో ఉంటారు, 14 గంటలు మాకు 10 గంటలు మీకు ఇస్తున్నాం. మీకు సేమ్, మాకు కాదు సార్. మా అబ్బాయి సార్, మా అబ్బాయి మీ అబ్బాయి ఈవినింగ్ వస్తే 4 అవర్స్ ఉంటాడు, మళ్ళీ 2 అవర్స్ ట్యూషన్, మళ్ళీ పడుకుంటాడు. వచ్చి తిన్నారా పడుకో అంటే తినే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, గంట 2 గంటలు, పొద్దున 2 గంటలు మాతో ఉండేది పిల్లలు. 4 గంటలు మాతో ఉంటే ఎక్కువ పిల్లలు. సరిదిద్దుకుంటాం, తప్పు జరిగిన మాట వస్తేనే మేము సరిదిద్దుకుంటాం, రెక్టిఫై చేస్తాం. మా సార్ తరఫున జరిగిందో, ఎట్లా జరిగిందో, ఏం జరిగిందో అన్నీ కూడా